ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. మద్యం త్రాగుట ఆరోగ్యానికి హానికరం.
చీకటి పడింది, నువ్వు రావేమో అనుకున్నాను. లోపలికి రా. స్కూల్ టైం కదా, ఆటోలు ఎవరూ ఆపడం లేదు. ఎంత లేట్ అయినా రాకుండా ఉంటానా? ఇది నిజంగా నా కల అనుకోవచ్చు. ఏంటది? ఈ సముద్రం. మన ఇద్దరం మొదటిసారిగా కలుసుకున్నప్పుడు అక్కడ ఒక సముద్రం ఉంటుందని నా మనసుకి అప్పుడే అనిపించింది. ఎందుకలా? ఏమో తెలీదు, నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. నాకు కూడా సముద్రం అంటే చాలా ఇష్టం. కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. నిజంగా ఈ గెస్ట్ హౌస్ ఫారినర్స్కే అద్దెకిస్తారు. నాకు లక్కీగా దొరికింది.
అయ్యయ్యో, చేతికేమైంది? ఏం లేదు, నువ్వు వచ్చేటప్పుడు డోర్ తీశాను కదా. అయ్యో, చెయ్యిలా ఇవ్వండి. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? బ్లడ్ చాలా స్వీట్ గా ఉంది. రాఘవేంద్రరావులో ఉన్నావు. హీరోయిన్స్ ని బాగా చూపిస్తారు, కానీ నువ్వు నా అందాన్ని ఆస్వాదిస్తావో లేదో చూడాలి. నాకు నచ్చలేదు, ఇది తీసేయండి ప్లీజ్. ఏమంటున్నావు నువ్వు? ఏ, నేను చెప్తే మీరు చెయ్యరా? కాదు, స్టూడెంట్స్ ఏమనుకుంటారు? ఎన్నో సంవత్సరాలుగా నా గెటప్ ఇదే. సడన్ గా తీసేస్తే బాగుండదు. నా ఇష్టం ముఖ్యంగానే తొక్కలో వాళ్ళెవరు? ఇవన్నీ తీసేస్తే యంగ్ హీరోలా ఉంటారు. ప్లీజ్ నా కోసం తీసేయండి. ఏ, అలా చేయడం కుదరదు. ఈ సాగర తీరంలో ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి, కానీ అన్నిటికీ శుభం కార్డు వేయలేదు. ఏయ్, మంచు కురుస్తోంది, లోపలికి రా. పిచ్చితనం. నేనేమంటానంటే ఇదంతా హద్దుమీరడం కాదు. మన సమయాన్ని వృధా చేస్తున్నావు అనిపిస్తుంది. మన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను. ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడి మనసు పాడు చేసుకుంటారు? నేను రాఘవేంద్రరావులో ఉన్నాను, నువ్వు తాప్సీలా ఉన్నావు. అయితే ఏంటంట, ఇప్పుడు మీరు ఏ సెంచరీలో ఉన్నారు? నీకంటూ ఏవేవో కోరికలు ఉండుంటాయి కదా. ఇది నిజంగా వ్యామోహం కదా. లోకంలో నాకు మీకంటే అందగాడెవరూ దొరక్క నేను మీ వెంట పడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు నాకంటే అందమైన కుర్రాళ్ళు దొరుకుతారు. ఇలా చూడండి, నా క్లాస్లో రామ్ చరణ్లా, అర్జున్లా, మహేష్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నా వైపు ఆశగా చూడడం కూడా గమనించాను. కానీ వాళ్ళల్లో లేని గొప్పతనం నేను మీలో చూశాను. ఐ వాంట్ టు లవ్ మెన్, ఐ వాంట్ టు నో ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్. నన్నే నేను మోసం చేసుకోగలనా? నువ్వెంతగా అంటుంటే నేను కాదనలేకపోతున్నాను. నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. ఇలా చూడండి, మీ మనసు చంపుకొని మాట్లాడొద్దు. కేవలం నా ఇష్టంతోనే ఇదంతా జరగబోవడం లేదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు ఒక ఆధారం దొరికింది. చూపించమంటారా? తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు
మనసులో కోరిక లేకపోతే ఎవరైనా ప్రేమికురాలకి మల్లెపూలు తెస్తారా? మనసులోని చల్లని మమత కోసము. మీరు వోడ్కా తాగుతారా? నేను లోపల చూశాను. వోడ్కా తాగితే వాసన రాదు కదా అంకుల్? నాకు మా ఫ్రెండ్ చెప్పింది. ఇంతవరకు తను తాగడం వాళ్ళ అమ్మగారు కనిపెట్టలేదట. చాలా బ్రిలియంట్ కదా అంకుల్? మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుంది? నువ్వు నన్ను అలా పిలవకూడదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంకుల్ అని పిలవడమా? నాకు అలా పిలవడం అలవాటైపోయింది. సడన్ గా ఎలా మార్చుకోను? అట్లీస్ట్ ఈ రోజన్నా. సరే, నేను ట్రై చేస్తాను అంకుల్. ఓ సారీ సారీ. ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని అంకుల్ అని పిలవడం అలవాటే. ఓ సారీ 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 సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఒక్క గ్లాస్లోనే పోస్తున్నారు. నాకు ఒక స్మాల్ కొట్టండి. అయ్యయ్యో, లెమన్ జ్యూస్ లేదే. ఏం చేయాలి? పర్వాలేదులే, ఈరోజు కాస్త డిఫరెంట్గా తాగుదాం. వావ్, ఎంత సూపర్గా ఉందో తెలుసా? కాస్త తాగి చూడండి. ఈరోజు మన ఇద్దరి మొదటి రాత్రి అదిరిపోవాలి. వోడ్కాలో మల్లెపూలు కలిపి తాగొచ్చు అని కనిపెట్టిన మిస్టర్ ఫెర్నాండెజ్కి అనితకి జిందాబాద్. Mm-hmm.
ఏ ఏంటి? చిప్స్ గిప్స్ అలాంటివి ఏమైనా? వద్దు, అవేమీ వద్దు. వద్దు వద్దు వద్దు. సోడా సిగరెట్ ఇంకేమైనా? వద్దు, అన్నీ ఉన్నాయి, నేనే తీసుకొచ్చాను. థ్యాంక్స్. సరే, పని కానివ్వండి. సార్ 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 ఇంకా వెళ్ళేదే? లెమన్ కావాలా సార్? మిక్సింగ్కి భలే ఉంటుంది. వద్దు. అనిత, 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 ఎక్కడున్నావు? అనిత, అనిత, ఎక్కడున్నావు? నిన్ను చంపేస్తా. ఎవరు వచ్చింది? ఆ వాచ్మెనా? అతన్ని చూస్తుంటే మంచోళ్ళ లేడు. ఏమైంది? వాడు నిన్నేమన్నా అడిగాడా? ఏమీ అడగలేదు, కానీ అతని చూపే నాకు నచ్చలేదు. అతను నన్ను ఒక తప్పుడు దాన్ని చూసినట్టు చూస్తున్నాడు. వాడి మొహము వాడును. నువ్వు అతనితో ఏమీ మాట్లాడలేదుగా? నో నో నో, నేను అతనితో ఏమీ మాట్లాడలేదు. ఈ మగవాళ్ళంతా చాలా తేడాగా ఉంటారు కదా అంకుల్. ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిని చూడనట్టే చూస్తారు, కొరికి తినేసేట్టు. మామిడి పండుని చూస్తే అలాగే అనిపిస్తుంది కదా అనిత. ఇప్పుడు నన్నే తీసుకో. ఆ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు నా వెంట పడినా కూడా ఇప్పుడు ఇప్పుడు చూడు, వయసైన నాకు టీనేజ్ అమ్మాయి కావాల్సి వచ్చింది. కళ్ళు కూడా అనుకోలేదు, ఎంత చిన్నపిల్ల దొరికింది. ఏంటి, నేను చిన్నపిల్లనా? ఈ చిన్నపిల్ల ఏమేం చేస్తుందో చూడండి. ఆత్రేయ గారు ఒక కవిత రాశారు. ఆడదాని ముద్దులో వేడి ఉన్నది అని. ఆ వేడికి వెన్నలా కరిగిపోతావని. అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నువ్వు నా పక్కకు వచ్చినప్పుడే తాగినట్టు మత్తులోకి జారిపోతున్నా, మైమరిచిపోతున్నాను. కాలేజీలో ఎంతో మంది అమ్మాయిల్ని చూస్తున్నాను నేను, కానీ నీలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు.
అది సరే, ఎప్పుడు మీకు నా మీద కోరిక కలిగింది? చెప్పాలంటే నీకొక రోజు భయంకరంగా కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్ళారు. అవును, ఆ రోజు నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం వల్లే గుడికి వెళ్ళలేకపోయాను. అప్పుడు నువ్వు నొప్పితో అల్లాడిపోతున్నావు. నువ్వు నాతో కడుపు మీద రుద్దండి అన్నావు. ఎన్నో సందర్భాల్లో కూడా మా ఆవిడ నన్ను అడిగినా నేను ఇలా చేయలేదు. కానీ నువ్వు నా ఒడిలో వచ్చి పడుకున్నా. నీ శరీరం అప్పుడు ఎంతో విపరీతమైన వేడిగా ఉంది. నాకు మామూలుగా మగవాళ్ళంటే అస్సలు నచ్చరు, కానీ ఆ రోజు మిమ్మల్ని చూసినప్పుడు, మీరు నన్ను తాకినప్పుడు నాకు మీరు ఒక ముద్దిస్తే బాగుండనిపించింది. దానికోసం నేను తప్పించాను. ఆ సమయంలోనే ఆ సంఘటనే నీ మీద విపరీతమైన కోరికను పెంచింది. ఆ కోరిక ఇప్పుడు తీరడానికి దారి దొరికింది. అది సరే, నేను మిమ్మల్ని మాట్లాడగచ్చా? సరే, వద్దులే. అలా అనకు, అలా అనకు. నువ్వు అడక్కపోతే నాకు టెన్షన్ పెరుగుతుంది. ఆంటీకి మీకు మధ్య ఇలాంటి సంబంధం ఏమీ లేదా? దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అనిత. ఆవిడ నాకంటే చాలా అందంగా ఉంటారు. కలర్ కూడా చాలా మంచి కలర్. చూడ్డానికి నయనతార అక్కలా ఉంటారు. ఆవిడ అంత బాగుంటే మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత డిస్టెన్స్? పెళ్ళైన తొలి రోజుల్లో శృంగార బంధం బానే ఉంటుంది, కానీ మోజు తగ్గే కొద్దీ సంసారంలో రంజు కూడా తగ్గుతుంది. ఆ తరువాత పిల్లలు పుట్టాక బోరు కొట్టి మోజు తగ్గుతుంది. ఇదే జీవన సారాంశం. వావ్, రియల్లీ బ్రిలియంట్. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. నువ్వు నన్ను చాలా తెలివైన ప్రశ్నలు అడుగుతున్నావు. నన్ను భలే అర్థం చేసుకున్నావు. ఏమంటావు చెప్పు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా, లేదంటే? నేనెప్పుడూ ఇంతే కదా, అందుకే మన ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య రాలేదు. నా బంగారు కొండకేమైంది? ఏదో కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ కోపాన్ని నేను తగ్గించినా? యూనిఫామ్ చూస్తుంటే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. నాకు కూడా చాలా ఇరిటేటింగ్ గానే ఉంది. చెమట పడుతుంది, చెమట వాసన కూడా వస్తుంది. అయ్యయ్యో, నేను ఒక స్ప్రే కూడా తెచ్చుకోలేదే. ఏం చేయమంటారు? నా ఉద్దేశం అది కాదు. అమ్మ కూడా ఇలాంటిదే యూనిఫామ్ సడన్ గా. ఓ, హఠాత్తుగా అమ్మ గుర్తొచ్చిందా? అర్థమైంది. అమ్మ కూడా నా క్లాస్
క్లాసే ఇదే యూనిఫామ్ వేసుకుంటుంది కదా. ఈరోజు నేను అమ్ము నుంచి తప్పించుకు రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను ఎవరినో లవ్ చేస్తున్నానని తనకి అనుమానంగా ఉంది. నేను లంచ్ అయిపోయాక చేకడుక్కోవడానికి వెళ్ళినప్పుడు తను నా బ్యాగ్ చెక్ చేసింది, మొబైల్ కూడా చెక్ చేసింది. అదృష్టం, నేను మెసేజ్లన్నీ డిలీట్ చేసేసాను. కానీ నాకు ఇప్పుడు చాలా దిగులుగా ఉంది. ఆ మెసేజెస్ని నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతిరోజు వాటిని చాలాసార్లు చదువుకుంటూ ఉంటాను, ఎందుకంటే అందులో మీ ప్రేమ దాగుంది. మెసేజ్లకి రిప్లై వచ్చేంత వరకు నేను ఎంత భయపడేవాడినో తెలుసా? ఎందుకని? చూస్తుందేమోనని. మీరెప్పుడూ ఒకటిగా కలిసే ఉంటారుగా. నేను మీ నంబర్ని వేరే పేర్లో సేవ్ చేసి పెట్టాను కదా. ఏం పేరు? డి ఫర్ డెవిల్. నేను ఏంజెల్ అని పెట్టుకున్నాను. నేను చూశాను. ఎప్పుడు? మీరు వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నారేమోనని మీ మొబైల్ చెక్ చేశాను. అప్పుడే ఆ పేర్లో నా నంబర్ ఉండడం చూశాను. అనిత, అలా చూసి నువ్వేమనుకున్నా? నాకు అది చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. అవును అనిత, నువ్వు వేరే డ్రెస్ ఏది తీసుకురాలేదా? ఎందుకు? నేను అమ్ము ఇంటికేగా వెళ్తాను, అక్కడ తన డ్రెస్ ఉంటుందిగా. నేను అమ్ము ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్ నుంచి వచ్చాను. నేను లోపల కబోర్డ్లో ఓ డ్రెస్ చూశాను. నేను స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకుని వస్తాను. వదిలేండి. మెల్లగా అణువణువు నీవేగా, పక్కన ఈ సుందరి ఉంటే పండగే పండగ. ఉండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ప్లీజ్. హలో అమ్ము, చెప్పవే. నేనా? ఇదిగో హాస్టల్లోనే ఉన్నాను. ఏ? నీకోసం ఎదురు చూస్తున్నాను. అవును, షాపింగ్కి వెళ్ళావా? ఏంటి సడన్గా ఇలా అడుగుతున్నావు? ఏయ్ ప్లీజ్, నేనే ఇప్పుడు మూడవుట్లో ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే ఓకే బాయ్, స్వీట్ డ్రీమ్స్. తెచ్చానలే పండు వెన్నెల్ని నేనే అహనా మామ కోసం. ఇది చూడనీవే దాన్ని కళ్ళ మొయ్యి చూపుతాను అని. ఇది చూడనీవే దాన్ని కళ్ళ మొయ్యి చూపుతాను అని పట్టి తెచ్చా. నాన్న, నేను మీతో ఒకటి చెప్పాలి. ఏంటమ్మా? ఇంకా అనిత ఇంటికి రాలేదు. హాస్టల్ నుంచి ఎక్కడికో వెళ్ళింది.
నేను ఫోన్ చేసి అడిగితే హాస్టల్లోనే ఉన్నానని అబద్ధాలు చెప్తోంది. తనేదో తప్పు చేస్తోంది. నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ తను వాళ్ళ కజిన్ ఇంటికి గానీ. నేను తప్ప వేరే ఎవరున్నారు తనకి? నాకు చాలా భయంగా ఉంది నాన్న. నాన్న, హలో. నువ్వు టెన్షన్ అవ్వకు. నేను ఆమెతో మాట్లాడి చూస్తా. చెప్పింది మీరు అర్థం చేసుకోండి డాడీ. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. నేను అనితతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తానమ్మా. సరే నాన్న. ఎంత హాయి రేయి, ఎంత మధురమే హాయి, ఎంత హాయి రేయి, ఎంత మధురమీ హాయి. చందమామ చల్లగా, మత్తు మందు చల్లగా, చందమామ చల్లగా, పన్నీటి జల్లు చల్లగా. ఎంత హాయి. అనిత, అనిత, ఏమైంది? అంకుల్, ఇది కొంచెం తీసుకోండి. ఇక్కడ తగిలించడానికి హ్యాంగర్ లేదు. కాస్త ఆగండి. ఇదిగో, ఇది కూడా తీసుకోండి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. రికలు ఎదలో చుమ్మని అంటున్నవి, ఎదలో చుమ్మని అంటున్నవి. అంకుల్, ఇదిగోండి, ఇది కూడా తీసుకోండి. పట్టుకోండి ప్లీజ్, తీసుకోండి. అంకుల్, నేను స్నానం చేసేప్పుడు ఓ విషయం కనిపెట్టాను. ఇక్కడ ఓ అందమైన అమ్మాయి ఉందనిపించింది. ఎందుకంటే నాకు తన అందమైన డ్రెస్ దొరికింది. ఇలా చూడండి, బాగుంది కదా? అవును, మీరు డ్రెస్ మార్చుకోరా? ఈ గెటప్లో చూసి చూసి బోర్ కొడుతోంది. పోండి, మీకు అసలు డ్రెస్సింగ్ సెన్సే లేదు. అంకుల్, మా క్లాసులో సిద్దిక్ అని ఒక అబ్బాయి అన్నాడు. తను యూనిఫామ్ కూడా అందంగా వేసుకొస్తాడు తెలుసా? మా క్లాస్లో ఆ అమ్మాయిలంతా అతని షర్ట్ వేసుకొని చూస్తారు. ఆడపిల్లలు మరీ రెచ్చిపోతున్నారు కదా. మీ అమ్మ కూడా ఏ సామాన్యురాలు కాదు. ఒకరోజు తన సైట్ కొడుతుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను తెలుసా. పట్టుబడిపోయానని నా మీద రంకెలేసింది. తనకి చాలా కోపం వచ్చింది. నిజంగా షాక్ అయిపోయాను. అనిత, ప్లీజ్, ఇప్పుడే తను ఫోన్ చేసి టెన్షన్ పెట్టింది. మీరు
మీరు సెల్ ఆఫ్ చేయొచ్చు కదా. స్విచ్ ఆఫ్ చేస్తే నీకు తెలీదా? నా భార్యకి అనుమానం వస్తుంది. నాకు ఆంటీ అర్థమై కావడం లేదు. నేనన్నా అమ్ము అన్న చాలా ఇష్టం. కానీ నీ మీద మాత్రం ఎందుకు ఇంత కోపం? నీకే తెలియకుండా ఏదో జరుగుంటుంది. ఎస్, నిజంగానే అంటున్నాను. ఈ రాత్రి వృధా చేసుకోవాలి కదూ? అయ్యో లేదు లేదు, సారీ. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అనలేదు. ఊరికి సరదా కన్నాను. సారీ సారీ రగ్గడ్డం. ప్లీజ్ నవ్వండి అంకుల్. నీకు తెలీదా తను నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తుంది అని? ఏయ్ కమ్ ఆన్ యార్. నన్ను బాధ పెట్టాలని తను. అయ్యో ఇలా చూడండి, చెప్తే వినాలి, ఏడవకూడదు. అది సరే, మ్యాటర్ తీసుకొచ్చారా? మ్యాటరా? నాకు తెలుసు మీరు తీసుకొచ్చి ఉండరని. ఎందుకంటే ధైర్యంగా మెడికల్ షాప్కి వెళ్ళి దాన్ని అడిగి కొనుక్కురావాలి కదా. అంత ధైర్యం మీకు లేదని నాకు తెలుసు. అది నువ్వు తీసుకొచ్చావా? కానీ అది టాబ్లెట్. అది 4 గంటలకు ముందే వేసుకోవాలట. నాకు గుర్తు చేయండి. ఈ పాటికి ఆ మెడికల్ షాప్ వాడు చాలా టెన్షన్గా ఉండుంటాడు తెలుసా అంకుల్? ఎందుకు వాడికి టెన్షన్? ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి నాకు సీనేస్తున్నాడు. సడన్ గా టాబ్లెట్ అడిగేసరికి నేనెవరికో సీనేస్తున్నానని అతను ఫీల్ అయిపోయాడు. నేను అది కొనగానే అతని మొహం చూశాను. అతను చాలా టెన్షన్ అయ్యాడు. నేనేదో తప్పు చేస్తున్నానని అతనికి అర్థమైపోయింది. అంకుల్, ఈ షర్ట్ కాస్త తీసేయచ్చు కదా? మీ దగ్గర నాకు బాగా నచ్చింది మీ గుండెల మీద ఉన్న వెంట్రుకలే. వాటిని నేను చూడొద్దా? వావ్, ఎంత బాగున్నాయో తెలుసా? రోజంతా చూస్తూనే ఉండాలనిపిస్తుంది.
గీస్తారా? ఇప్పుడా? ఇప్పుడే గీయాలి, నన్ను చూస్తూనే గీయాలి. అప్పుడే నా అందాన్ని నేను చూసుకుంటూ ఉండొచ్చు. నేను ఇలా ఎందుకు అడిగానో తెలుసా? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్తావా? ఈ రాత్రితో నా కన్నెరికం పోతుంది. ఆ తర్వాత నేను కన్యను కాదు కదా, అందుకే అడిగాను. అది ఇప్పుడు నేను పేపరు స్కెచ్ పెన్ను తీసుకురాలేదే. నా నోట్బుక్లో గీయండి, తీసుకొస్తానే. వద్దు, ఇప్పుడొద్దు. నాకు మూడ్ వస్తే ఆగను. అంకుల్, పట్టుకోండి. అందంగా గీయాలి, సరేనా? అలా చూస్తూ ఉండిపోతే ఎలా? గీయండి. మీరు ఇక్కడే ఉన్నా నేను ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. నా కళ్ళకి మీరు కనిపించడం లేదు. అందుకు కారణం మీరు వేరు నేను వేరు కాదు, నేనే మీరు అనుకుంటున్నాను. నన్ను ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? చెప్పడానికి మాటలు రావడం లేదనిత. నేను ఇంత అందమైన రూపాన్ని ఎప్పుడూ చూసింది లేదు. తూర్పు పడమర కలవవు, కానీ నువ్వు ఎదురుగా ఉంటే కలవకుండా ఉంటానా? ఇంతకు ముందు నిన్ను ఇలా నగ్నంగా ఒకసారి నేను చూసా.
కానీ అది నీకు తెలీదు. నాకు తెలుసు. అమ్ము రూమ్లో కరెక్టేనా? ఆ రోజు నేను ఇలా ఉన్నప్పుడు మీరు నన్ను కన్నార్పకుండా చూడడం నేను గమనించాను. అప్పుడు నువ్వు నా గురించి ఏమనుకున్నావు అనిత? నీ చూపులు ఇలాగే నా పైన ఎన్నోసార్లు పడ్డాయి. మరెలా నేను మర్చిపోగలను? ఏంటలా చూస్తూ ఉన్నారు? త్వరగా బొమ్మ గీసి ముగించండి. బొమ్మ సంగతేమో గానీ నాకు దిమ్మ తిరిగిపోతోంది. సార్ సార్ ఈ వేస్ట్ గాడు ఒకడు మధ్యలో. అది ఎవరై ఉంటారు? ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఏం లేదే, మీకే అలా అనిపిస్తోంది. లేదు, నాకు అలా అనిపించడం లేదు. బహుశా ఆ వాచ్మెనే అయ్యుంటాడు. టెన్షన్ అవ్వకండి. నా టెన్షన్ నీకేం తెలుసు? వెళ్ళి చూడండి. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. త్వరగా రండి. నువ్వు డ్రెస్ వేసుకో. మంచి రసపొట్లు ఉన్నట్టున్నాడే. సార్ ఏంటి? పానకంలో పుడకలా వచ్చానని టెన్షన్గా ఉందా? టెన్షన్ ఎందుకు? నేను 2 పెగ్గలేసాను. భలే కిక్కు మీద ఉన్నా. పడుకుంటే లేవను. మీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. నేను ముందే చెప్పానుగా నాకు ఏం వద్దని. నువ్వు వెళ్ళి పడుకో. మీకేమైనా కావాలంటే సిగ్గు లేకుండా అడగండి. గబుక్కుని తెచ్చేస్తాను. నీకెన్నిసార్లు చెప్పాలి నాకేం వద్దు అని? నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా ప్లీజ్? మీరు పని కానివ్వండి, నేను ఇక రాను. ఇంతకీ ఆ ముసలోడు చెట్టు ఎక్కగలరా? ఈ గడ్డం తీసేయండి. నేను చెప్తే వినరా? ప్లీజ్. నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి? స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారు? వాళ్ళందరూ ఏమీ అనుకోరు. కావాలంటే మీ గడ్డం పెరిగేంత వరకు లీవ్ తీసుకోండి, సరిపోతుంది.
సరే మనం బీచ్కి వెళ్దామా? ఈ టైంలోనా? నాకు ఈత కొట్టాలనిపిస్తోంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, కొంచెం ప్రేమ పిచ్చి, కొంచెం కామ పిచ్చి, కొంచెం సముద్రం పిచ్చి. వెళ్దామా ప్లీజ్? పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ నీళ్లు మార్చి ఎన్ని రోజులైందో తెలియదే. నిజంగానా? మరెందుకు ఇంతసేపు నాతో చెప్పలేదు? నాకు ఈత కొట్టాలనిపిస్తోంది. పదండి వెళ్దాం ప్లీజ్. అనిత, నువ్వు మందు కొట్టే విషయం అమ్ముకు తెలుసా? తెలుసు. నీ గురించి అన్ని విషయాలు తను నాతో చెప్తుంది, కానీ ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా తను నాకు ఫోన్ చేసింది తెలుసా? అందరూ అన్ని విషయాలు అందరితో చెప్పుకోరు మై డియర్ డార్లింగ్. అందుకు కారణం అమ్మ కూడా మందు కొడుతుంది. అది ఒకరోజు తను మందు కొట్టి ఎంత అల్లరి చేసిందంటే అమ్మో. అనవసరంగా నాకు టెన్షన్ తెప్పించుకో. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అమ్మో అనే పేరు మీ మాజీ లవర్ పేరే కదా? అమ్ము పేరు గల అమ్మాయిని నేను ప్రేమించడం నిజమే. అందుకనే బాలచందర్ గారు తన ఒక్కగానొక్క అమ్మాయికి తను ప్రేమించిన అమ్మాయి పేరు పెట్టారు. కరెక్టే కదా? ఆ బాలచందర్ నా ఫ్రెండే. నువ్వు చెప్పింది కరెక్టే. సరే, మీ ప్రేమికురాలు ఎలా ఉండేది? అందంగా ఉండేదా? సెక్సీగా ఉండేదా? ఆవిడ్ని మీరు మొదటిసారి తాకినప్పుడు ఆవిడ కూడా నాలాగే కన్యాస్త్రీనేనా? నీకు తెలియదుగానే నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను. తను నన్ను ప్రేమించిందో లేదో గాని నాకు తెలీదు. ఆమెకు నేనంటే ఇష్టమో కూడా తెలీదు. కనీసం నేను ఆమెను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. అబద్ధం అబద్ధం, కాదు, నేను నమ్మను. నేను చెప్పేది నిజం.
ఆ రోజుల్లో ప్రేమంటే ఇలా కాదు. ఆ రోజుల్లో ఈ విధంగా ప్రేమలు అస్సలు ఉండేవి కాదనిత. ఏంటో తన కోసం నేను రాసిన ఎన్నో ప్రేమలేఖలు అక్కడే చించేసేవాడిని. నేను నిజమే చెప్తున్నాను, నువ్వు అస్సలు నమ్మవులే. నేను మాత్రం నమ్మను. అవును, మిమ్మల్ని ప్రేమిస్తుందని మీరు ఎలా నమ్మారు? ఏదో ఒక నమ్మకంతోనే. నా మనసు, నా ప్రేమ ఇవన్నీ అర్థం చేసుకొని నన్ను ప్రేమిస్తుందనే నమ్మకంతోనే. మీకోసం ఇంకొకటి ఎదురు చూస్తోంది. తాపం తట్టుకోలేక తప్పించిపోతుంది. అందుకని త్వరగా రండి. ఎందుకంటే ఇంకా సబ్బు రుద్దాలి, స్నానం చేయాలి, డ్రెస్ మార్చుకోవాలి. ఆ తర్వాతే అన్నీ. రారా మగధీరా. ఇన్నాళ్ళకి ఈ పాలరాతి శిల్పాన్ని నా కౌగిలిలో బంధించబోతున్నాను. నువ్వు నా కోసమే పుట్టావు. నువ్వు నాకు కావాలి అనిత. అనిత, నీ కన్నెతనాన్ని సొంతం చేసుకునే రారాజును నేనే అనిత. ఏంటి మరీ రెచ్చిపోతున్నట్టున్నారు? నాకు బెదురుగా ఉంది. నీ బొమ్మ చూసినప్పటి నుంచి నేను అదే జాసలో ఉన్నాను అనిత. నీకు బాధే లేని హాయినిస్తాను. మీరు నన్ను ఎప్పటికీ ఇలాగే ఇష్టపడతారా? ఈ లోకంలో నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు. ఈ ఓల్డ్ డెవిల్ మాత్రం ఉంటే చాలు. నన్ను మర్చిపోరు కదా? నేనేదైనా తప్పు చేసినా కూడా నన్ను వదిలి వెళ్ళరుగా? లేదు, అది నా వల్ల కాదు. అమ్ము కంటే నేనే మీకు బాగా నచ్చానా? అమ్మ గురించి నువ్వు నాతో చెప్పినవన్నీ అబద్ధాలే కదూ? నాకు టెన్షన్ తెప్పించి
నన్ను టెస్ట్ చేసావు కదా. అమ్ము తాగదని నాకు తెలుసు. ఏమంటున్నారు? తనకి ఏ మగాడితోనూ సంబంధం లేదు. అలాగా? దాన్ని పెంచింది నేను. సరే, కోపం వద్దు. నేనిప్పుడు పోట్లాడే మూడ్లో లేను డార్లింగ్. ఇలా చూడండి, ఇప్పటికే ఓవర్గా మాట్లాడి టైం వేస్ట్ చేశాం. ఈ రాత్రిని నేను జీవితం అంతా గుర్తుంచుకోవాలి. ఈరోజు నేను నా కన్నెతనాన్ని పోగొట్టుకోవాల్సిందే. ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయకూడదు. ఈరోజు రాత్రంతా నేను సంతోషంతో మరీ రెచ్చిపోవాలి. ఈరోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ సంతోషాన్ని మీరే నాకు ఇవ్వాలి. రండి. నా క్లాస్లోనే ఇంకా కన్యపిల్లగా ఉన్న అమ్మాయిని నేను మాత్రమే. నా క్లాస్లోనే ఇంకా కన్యపిల్లగా ఉన్న అమ్మాయిని నేనే. అమ్ము నీ క్లాసే కదా? అవును. అందులో డౌట్ ఏంటి? ఎందుకు అడిగారు? అంటే అమ్ము నీలా చెడిపోయిందని నా దగ్గరే చెప్తున్నావా? నాలాంటిదంటే అంటే నేను నీచమైనదన్నా? మీ మనసులో నా గురించి అసలు ఏమనుకుంటున్నారు? నా గురించి ఇలా ఎలా అనుకుంటున్నారు? ఈ మాట అంటానికి మీకు మనసు ఎలా వచ్చింది చెప్పండి. నేను ప్రేమించిన మాట నిజం, కానీ అమ్ము గురించి చెడుగా మాట్లాడేవో చంపేస్తాను. వదలండి, వదలండి. నన్ను చంపేస్తారా? మనస్ఫూర్తిగా మిమ్మల్ని, మీ ప్రేమని నమ్మొచ్చిన నన్ను చంపేస్తారా? నేను చెడ్డదాన్ని, చెడిపోయేదాన్ని, నీచమైనదాన్ని, అంతే కదా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, అమ్ము ఏ రోజు చెడిపోయింది. ఆ నిజాన్ని మీరు నమ్మే తీరాలి. కానీ మీరు నన్ను చెడిపోయింది అంటున్నారు. ఆ సిద్దిక్ మొబైల్లో నేను తన ఫొటోస్ ఎలాంటివి చూశానో తెలుసా? శరీర సుఖం కోసం తను ఏమైనా చేస్తుంది. తను మీరు పెంచిన పిల్ల కదా. శరీర సుఖానికి మీరెలా ఆశపడుతున్నారో తను అంతే కదా. ఏంటి నిజం చేదుగా ఉందా? నేను వెళ్ళిపోతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఇంత దూరం తీసుకురావడమే తప్పు. వద్దు, ఆగండి, వెళ్ళొద్దు. ఎందుకు ఇలా చేశారు? మీరు నన్ను మోసం చేశారు. మీరంటే నాకు ఇష్టం, కానీ మీరు నన్ను
వద్దు, ఆగండి, నన్ను వదిలి వెళ్ళకండి. వదలవే.
रे